దురంధర్ ఆల్మోస్ట్ ఎట్లా అయిపోయిందంటే ఒకటి వచ్చి పెద్ద యూఎఫ్ఓ వచ్చి కొట్టేసి అందరు మతిపోయి ఇలా 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 అయిపోయారు అందరూ దురంధర్ సినిమా. అవును, దురంధర్ 2 లో కూడా ఒక సీక్వెల్ ఇలా అయిపోవడం నేను కూడా ఉన్నాను. కరెక్ట్, మీరు కూడా చాలా పొగిడారు కదా ఆయన్ని. సో ఆ సాహసం 19th కి మీరు రిలీజ్ చేయడం, అడ్వాన్స్ చేసి మరి ప్రీపోన్ చేసి రిలీజ్ చేయడం అనేది ఇట్స్ అ వెరీ బిగ్. ఇది ఈ సాహసం మేము తీసుకుంది కాదండి. కొన్ని సీజన్స్ ఉంటాయి స్వప్న గారు, కానీ మీకు ఉంటుంది కదా. అదే చెప్తున్నాను, కొన్ని సీజన్స్ ఉంటాయి. సంక్రాంతి ఉంది, సంక్రాంతి చిరంజీవి గారి సినిమాతో పాటు శర్వాన్ సినిమా రిలీజ్ అయింది, ఇంకో సినిమా రిలీజ్ అయింది, అనే రవితేజ్ సినిమా రిలీజ్ అయింది. ఇలా రిలీజ్ అవుతుంటాయి. ఒక సంక్రాంతి సీజన్ లో బాలయ్యబాబు గారి సినిమా, చిరంజీవి గారి సినిమా వన్ డే గ్యాప్ లో రిలీజ్ అయ్యాయి. కొన్ని సీజన్ కొన్ని సినిమాలకి అఫోర్డ్ చేయగలుగుతుంది, అంటే అకామిడేట్ చేయగలుగుతుంది. అలాగే సమ్మర్ సినిమా ఇది ఎప్పుడైతే సినిమా పోస్ట్ పోన్ అయిందో ఇమ్మీడియట్ గా డిస్ట్రిబ్యూటర్లు బయ్యర్లు అందరూ కాల్ చేసి ఉగాది రోజు తెలుగు సినిమా చూద్దాం భయ్యా, ప్లీజ్ కొంచెం ముందు వచ్చేయండి. 19th ఉగాది, ఆ తర్వాత రంజాన్, ముస్లింస్ వాళ్ళందరూ రోజా అయిపోయిన తర్వాత చాలా ఎక్సైటింగ్ గా థియేటర్ రావాలనుకుంటారు. ఈ మంచి హాలిడేస్ ప్లీజ్ దయచేసి రండి. బాబు మాకు ఆల్రెడీ 26th కి మాకు టైట్ గా వర్క్ ఉంది అంటే, లేదు సార్ ఎలాగూ కష్టపడతారు, కొంచెం ఎక్కువ కష్టపడండి అని చెప్పి ఇది కలెక్టివ్ డెసిషన్. అంటే సమ్మర్, సంక్రాంతి, ఎర్లీ సమ్మర్ ఇది ఒక 2-3 సినిమాలకి అకామిడేట్ చేయగలుగుతుంది. 2 రాష్ట్రాల్లో ఉన్న 1000 థియేటర్లలో మొత్తం ఒకటే సినిమా నడిస్తే కూడా బాగోదు కదా.